ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. క్రేజీ మూవీ రిలీజ్ కావాలే గానీ బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో కల్కి చూపించింది. ప్రీ రిలీజ్ బుకింగ్స్ తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. సినిమా రిలీజ్ కి ఇంకా 2 రోజులుండగానే మొదటి రోజు 3.5 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ ఊపు చూస్తుంటే RRR పేరు మీదున్న ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ కల్కి బ్రేక్ చేస్తుందా? వాచ్ ది స్టోరీ. బాక్స్ ఆఫీస్ కలకల్లాడి 3 నెలలు దాటింది. మార్చి 29న వచ్చిన టిల్లు స్క్వేర్ టైంలో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. 27 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన టిల్లు 69 కోట్లు తీసుకొచ్చింది. ఓ 3 వారాల పాటు బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా ఆడియన్స్ పట్టించుకోలేదు. దీనికి తగ్గట్లే మెప్పించిన సినిమా ఒక్కటి రాలేదు. తెలుగు సినిమా మరోసారి సంక్షోభంలో పడిందా అనిపిస్తోంది. హిట్ సంగతి తర్వాత ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీటన్నింటికి కల్కి సమాధానం ఇచ్చింది. రిలీజ్ కాకుండానే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లో అత్యధిక ప్రీ బుకింగ్ సేల్స్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే 3.5 మిలియన్ మార్క్ దాటింది. రిలీజ్ నాటికి ఇంకో మిలియన్ పెరుగుతుందని అంచనా. కల్కి సినిమా ఉన్నట్టుండి టీజర్, ట్రైలర్స్ హైప్ తీసుకొచ్చాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ 5 ఏళ్ల కష్టం తెరపై కనిపించింది. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందిన ఈ కల్కిలో ఏదో కొత్తదనం ఉంటుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. బాహుబలి 2 వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 352 కోట్లకు జరిగితే ఆ తర్వాత వచ్చిన సాహో 270 కోట్లు, రాధేశ్యామ్ 202 కోట్లు, ఆదిపురుష్ 240 కోట్లు, సలార్ 345 కోట్లకు అమ్ముడయ్యాయి. బాహుబలి 2 352 కోట్లను, కల్కి 385 కోట్లతో దాటేసింది.